ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అయితే చూద్దాం. సో, ఇదేంటంటే ఆల్వేస్ బ్లాక్‌కి, ఫరెవర్ బ్లాక్‌కి ఉండే డిఫరెన్సెస్ ఏంటో అని అడుగుతున్నాడనమాట సిస్టమ్ వెరిలోగి. సో, మనకి ఆల్వేస్ బ్లాక్ ఏంటి? ఒక ప్రొసీజరల్ బ్లాక్ కదా! ఇనీషియల్ లానే ఇదొక ప్రొసీజరల్ బ్లాక్. ఇనీషియల్ ఏం చేస్తుందంటే వన్ టైమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆల్వేస్ ఏమో లూప్ లాగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే మనకి ఇక్కడుండే ఈ ఆల్వేస్ లూప్‌ని ఫరెవర్ లూప్‌కి ఉండే డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో, ఏంటి మనకి ఆల్వేస్ బిగిన్, ఎండ్ అని ఉంటుంది. ఇది ఫరెవర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఫరెవర్ లూప్ కూడా మనకి ఫరెవర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీన్ని ఎండ్ చేయాలంటే మనకు కండిషన్స్ ఉండాలి. అలా ఎండ్ చేస్తామనమాట దీన్ని. సో, లేకపోతే దీన్ని ఫరెవర్ ఎగ్జిక్యూట్ అయిపోతూనే ఉంటుంది. డాలర్ ఫినిష్ స్టేట్మెంట్‌తో మనము దీన్ని అయితే ఎండ్ చేయొచ్చు కదా! సో, అది ఇప్పుడు అదొక ఇవి రెండిట్లో ఉండే కామన్. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, ఈ ఆల్వేస్ బ్లాక్‌ని ఇంకో ప్రొసీజరల్ బ్లాక్స్‌లో మనం పెట్టలేము. అంటే మనకి ఇనీషియల్ బ్లాక్ లోపల ఆల్వేస్ అనేది మనము రాయలేమనమాట. అదే ఫరెవర్ అయితే మనము యూజ్ చేయొచ్చు. సిస్టమ్ వెరిలాగ్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ప్రోగ్రామబిలిటీ ఉండాలి కదా! మనము వెరిఫికేషన్ చేసేటప్పుడు. అందుకని చాలా అడ్వాంటేజ్ అవుతుందనమాట. అదే కాకుండా ఈ ఆల్వేస్ బ్లాక్‌ని మనము క్లాసెస్‌లో మనం వాడలేమనమాట. కానీ ఫరెవర్ అయితే క్లాస్‌లో వాడొచ్చు. సో, ఇవి 2 మేజర్‌గా ఉన్న డిఫరెన్సెస్ అనమాట. సో, హోప్‌ఫుల్లీ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.